ఇవాళ కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన. కుటుంబ సమేతంగా గంగమ్మ జాతరకు హాజరు. కాసేపట్లో చంద్రబాబు మీడియా సమావేశం. ప్రజా సమావేశాల్లో అనుచిత ప్రవర్తన మానుకోవాలి. అధికారులకు తెలంగాణ సీఎస్ వార్నింగ్. ఐఏఎస్ శరత్ సీఎం కాళ్లు మొక్కడంపై ఆగ్రహం. నిత్యం ప్రజల్లో ఉండాలి. అర్హులకు పథకాలు అందేలా చూడాలి. పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్. రేపు ఢిల్లీకి చంద్రబాబు. 6 కేంద్ర మంత్రుల్ని కలవనున్న సీఎం. 24న నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు. ఇవాళ కర్ణాటకకు ఏపీ డిప్యూటీ సీఎం సిద్ధరామయ్య, డీకేను కలవనున్న పవన్. 6 కుంకి ఏనుగుల్ని అప్పగించనున్న కర్ణాటక. పాకిస్తాన్ కాళ్ల బేరానికి రావడం చిన్న యుద్ధమా? ఖర్గే వ్యాఖ్యలపై మండిపడ్డ కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ది దివాలా కోరు మనస్తత్వం అన్న కేంద్ర మంత్రి. హంద్రీనీవా కాలువ పనులపై ఓయసిస్ జనని యాత్ర. తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా మొబైల్ ఫర్టిలిటీ క్యాంప్. మాటల యుద్ధం. శివరామిరెడ్డి సవాల్ను స్వీకరించిన కాల్వ శ్రీనివాసులు. బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటన. లిక్కర్ స్కామ్ కేసులో విచారణ వేగవంతం. సజ్జల శ్రీధర్, పైలా దిలీప్ బెయిల్పై హైకోర్టులో విచారణ. కేసిరెడ్డి బెయిల్పై ఏసీబీ కోర్టులో వాదనలు. 7వ రోజు సరస్వతి పుష్కరాలు. కొనసాగుతోన్న భక్తుల రద్దీ. కాళేశ్వరం త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు. అరేబియా సముద్రంలో అల్పపీడనం. దక్షిణాదితో పాటు పలు రాష్ట్రాల్లో వర్షాలు. మరో 2 రోజుల పాటు కొనసాగనున్న ప్రభావం. 4-5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు. కేరళను తాకే ఛాన్స్ ఉందన్న వాతావరణ విభాగం. శ్రీలంక, అండమానుల్లో విస్తరణ. కర్ణాటకలో భారీ వర్షాలు. బెంగళూరులో లోతట్టు ప్రాంతాలు జలమయం. 3 రోజుల్లో 5 మరణం. అహ్మదాబాద్లో కొనసాగుతున్న కూల్చివేతలు. బంగ్లాదేశీయుల అక్రమ నిర్మాణాలు నేలమట్టం. 100 ఎకరాల స్థలంలో తొలగింపు ప్రక్రియ. 33 దేశాలకు భారత ఎంపీల బృందాలు. పాకిస్తాన్ తీరు, ఉగ్రవాదంపై వివరణ. 10 రోజుల పాటు విదేశాల్లో పర్యటన. ఐపీఎల్లో ఇవాళ మరో కీలక మ్యాచ్. ముంబైతో తలపడనున్న ఢిల్లీ క్యాపిటల్స్. 4వ ప్లే ఆఫ్ బెర్త్ ఎవరిది? నిజాం. అరేబియా సముద్రంలో అల్పపీడనం. దక్షిణాదితో పాటు పలు రాష్ట్రాల్లో వర్షాలు. మరో 2 రోజుల పాటు కొనసాగనున్న ప్రభావం. 4-5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు. కేరళను తాకే ఛాన్స్ ఉందన్న వాతావరణ విభాగం. శ్రీలంక, అండమానుల్లో విస్తరణ. కర్ణాటకలో భారీ వర్షాలు. బెంగళూరులో లోతట్టు ప్రాంతాలు జలమయం. 3 రోజుల్లో 5 మరణం. అహ్మదాబాద్లో కొనసాగుతున్న కూల్చివేతలు. బంగ్లాదేశీయుల అక్రమ నిర్మాణాలు నేలమట్టం. 100 ఎకరాల స్థలంలో తొలగింపు ప్రక్రియ. 33 దేశాలకు భారత ఎంపీల బృందాలు. పాకిస్తాన్ తీరు, ఉగ్రవాదంపై వివరణ. 10 రోజుల పాటు విదేశాల్లో పర్యటన. ఐపీఎల్లో ఇవాళ మరో కీలక మ్యాచ్. ముంబైతో తలపడనున్న ఢిల్లీ క్యాపిటల్స్. 4వ ప్లే ఆఫ్ బెర్త్ ఎవరిది?